హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. రాముల వారి తిరునాళ్ళు జరుగుతుంది మా ఊర్లో. ఈరోజు కళ్యాణం అండి. స్టార్ట్ అయ్యి 3 days అవుతుంది. ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా కళ్యాణం చూడడానికి అయితే వచ్చేసాము. ఊర్లో అందరు వచ్చేసారండి, మా ఫ్రెండ్స్ అందరూ. ఇలాంటి టైంలోనే కదండి ఫ్రెండ్స్ అందరం ఖచ్చితంగా అయితే కలుసుకుంటాము. చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే కళ్యాణం చూసేంత వరకు. ఇంకా పాపం చిన్నుకైతే ఒక్కచోటే కూర్చో ఉండాలంటే పాపం విసుగొచ్చేసింది. పాపం ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఇలాగా చేస్తూ ఉండిందండి. ఇంకా చిన్నుకైతే ఇంకా అందరికీ పూలు ఇచ్చారండి. ఆ పూలతో అయితే ఆడుకుంటూ ఉంది. ఇంకా ఆ పూలతోనే ఆడుతూ గమ్ముగా అయిపోయింది. కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఊర్లో ఎంటర్టైన్మెంట్ కోసం అయితే పాట కచేరీ పెట్టించాము. నైట్ 11:30 స్టార్ట్ చేస్తే అయిపోయేతలకి 2:30 అయిపోయింది. ఇంకా కళ్యాణానికి ఒక పక్క రథం రెడీ చేస్తున్నారు. యాంకర్ వచ్చేసి బాగా ఎంటర్టైన్మెంట్ చేసిందండి అబ్బాయిలందరినీ. మీకు పెళ్ళయిందా చెప్పండి అని బాగా కామెడీగా చేసింది. నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఎవరైనా పెళ్లి కాని అబ్బాయిలు ఉంటే నాకు చెప్పండి అని చెప్పి యాంకర్ బాగా జోక్ చేసిందండి. అందరం బాగా నవ్వుకున్నాం. ఎంటర్టైన్మెంట్ చాలా బాగా ఇచ్చారు. ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి లాస్ట్కి ఇంకా మా తమ్ముళ్ళందరినీ పిలిచిండ్రండి. స్టేజ్ మీదకి వెళ్ళి బాగా డ్యాన్స్ చేశారు. యూత్ కదా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు. ఇంకా 2:30 అయిపోయిందండి. దేవుణ్ణి అయితే ఊరేగింపు చేస్తున్నాము. ఇంకా మా అన్న వాళ్ళ వీధికి అయితే దేవుడు వెళ్ళిపోయే తలకి టపాసులు కాల్చేశారండి. చిచ్చుబుడ్లు అన్నీ బాగా కాల్చారు. రథం లాగితే కోరిన కోరికలు నెరవేరుతాయి అన్నారండి. నేనైతే 3 years బ్యాక్ అయితే రథం లాగాను. నాకైతే చిన్ను పుట్టింది. నాకు నమ్మకం వచ్చింది రథం లాగితే కోరికలు నెరవేరుతాయని. అలా అనేసే మా ఊర్లో అక్క వాళ్ళు అందరూ ఇలాగ రథం లాగుతున్నారు కోరుకొని. ఇంకా దేవుడు మా వీధికి రాకముందే మేమైతే వచ్చేసామండి కొబ్బరికాయ ఇవ్వాలని. మా చిన్ను అయితే ఎదురు చూస్తుంది, దేవుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు మళ్ళీ దేవుడితో వెళ్దామా అని. తనైతే ఇంకా నిద్రపోవట్లేదు. 3 అవుతుంది టైము. ఇంకా దేవుడి చుట్టూనే తిరుగుతూ ఉంది తను కూడా మాతో పాటే. ఇంకా కొబ్బరికాయ అయితే ఇచ్చేసి ఇంకా దేవుడి వెనకాల అయితే మళ్ళీ వెళ్ళిపోయాము. దేవుడిని అయితే గుడి దాకా అయితే పంపించేసి వెనక్కి వచ్చేస్తామండి. ఇంకా దేవుడితో పాటు గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పటికే 4 అయిపోయింది. ఇంకా దేవుడితోటి ఊరంతా తిరగాలంటే మార్నింగ్ 6 అయిపోతుందని వెనక్కి వచ్చేసాము. మీకు కానీ మా ఛానల్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.